మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నా. మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు బలపరిచే వాక్యము కీర్తనలు 56:8. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. కీర్తనాకారుడు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాడో, అతని కన్నీళ్ళు గల కారణాలను ఈరోజున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవా, నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగవల్లని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవల్లని ఉన్నారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులను నేమి చేయగలరు? దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు. నాకు హాని చేయవలన తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు గుంపు కూడి పొంచి ఉందరు. నా ప్రాణం తీయగోరుచు వారు నా అడుగుజాడలు కనిపెట్టుదురు. తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకుందురా. దేవా, కోపము చేత జనములను అనగొట్టుము. నా సంచారమును లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. అవి నీ కవిల్లో కనబడును కదా. నిజంగా భక్తుని యొక్క ఆవేదన, దుఃఖాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనం ఎప్పుడు ఏడవలేదా? మనం ఎప్పుడు కన్నీళ్ళు కార్చలేదా? మన శ్రమలు, మన కష్టాలు, మన దారిద్ర్యము, మన వ్యాధి బాధలు, మన ఆర్థిక ఇబ్బందులు, మన ఇంట్లో ఉన్న పరిస్థితులు అనేకసార్లు తీవ్రమైన నిరాశ నిస్పృహలకు గురి చేయలేదా? అలాంటి సమయాల్లో మనము కన్నీళ్ళు కార్చలేదా? జీవిత సమస్యలు మనము మోయలేనంత భారముగా మనకు అనిపించినప్పుడు, మన చుట్టూ కారు చీకట్లో మోహరించటము మనకు కనిపించినప్పుడు, నా అన్నవారు ఎవరు మన దరిదాపుల్లో లేకపోవటం మనం గమనించినప్పుడు, ఒకప్పుడు మన వారు అనుకున్న వారు ఇప్పుడు మనకు వీపు మళ్ళించి అపహాస్యం చేస్తూ మనల్ని దాటి వెళ్తున్నప్పుడు మన గుండెలు బద్దలైపోతాయి. మన నోళ్ళలో నుండి ఏడుపు పెలుబుకి వస్తుంది. మన కళ్ళల్లో నుండి కన్నీళ్లు కట్టలు తెచ్చుకొని ప్రవహిస్తాయి. అలాంటి సమయాల్లో మనం అనుభవించే హృదయ వేదన మనకు తప్ప ఈ లోకంలో వేరెవరికీ అర్థం కాదు. కొన్నిసార్లు మనల్ని చూచి కానీ, మన పరిస్థితిని చూచి కానీ జాలిపడి ఆదరించి ఓదార్చేవారు మన చుట్టూ ఎవరూ లేనట్టుగా మనకు అనిపిస్తుంది. అలాంటి సమయాల్లో దేవుడు కూడా మౌనంగా ఉన్నట్లుగా మనకు తోస్తుంది. అయితే ఆప్తులు దూరం కావచ్చు, బంధువులు కనిపించకుండా పోవచ్చు, స్నేహితులు అనుకున్న వారు తల ప్రక్కకు త్రిప్పుకొని చూచి కూడా చూడనట్లుగా వెళ్ళవచ్చు. కానీ దేవుడు మాత్రం అలా చేయడు. ఆయన నీ పరిస్థితి అంతా చూస్తున్నాడు, నీ కష్టానంతా పరిశీలిస్తున్నాడు, నీ కన్నీళ్లను తన బుడ్డిలో నింపుకుంటున్నాడు. తగిన సమయంలో నీకు సహాయం చేసేందుకు సిద్ధముగా ఉన్నాడు. ఆయన తన బిడ్డల కన్నీటిని తన బుడ్డిలో నింపుకుంటున్నాడు. పాత నిబంధన పరిశుద్ధుల విషయంలో ఆయన అలానే చేశాడు. దేవుని ప్రజల వైఫల్యాల విషయమై తన తలను జలమయముగా చేసుకొని రోధించిన ఇర్మియా కన్నీళ్ల విషయంలో ఆయన అలానే చేశాడు. క్రీస్తు సంఘములోని అవయములైన విశ్వాసుల విజయము కోసము ప్రార్థించిన పౌలు కన్నీళ్ల విషయంలో ఆయన అలానే చేశాడు. అన్నిటికీ మించి అనేక సందర్భాల్లో నిర్భాగ్యులైన మానవులను చూచి నిట్టూర్పులు విడుస్తూ ఆత్మలో మూలుగుతూ కన్నీళ్లు విడిచిన
తన ప్రియకుమారుని కన్నీళ్ళ విషయంలో కూడా ఆయన అలానే చేశాడు. అవును, దేవుని ప్రియకుమారుడైన క్రీస్తు లాజరు సమాధి యొద్ద మాత్రమే కాక తాను శరీరధారి ఉన్న దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలు యాచనలు సమర్పించాడు. మన పాప భారం అంతటినీ భరిస్తూ తాను కలువరి శిలువపై అనుభవించనయ్యున్న తీవ్రమైన శ్రమానుభవాలను తలంచుకొని స్వేద బిందువులు రక్త బిందువులుగా మారినంతగా ఆయన గెత్సెమనే వనములో రోదించాడు. కన్నీళ్ళు కన్నీళ్ళు కన్నీళ్ళు. ఈ లోకములో ఉన్నదంతా కన్నీళ్ళే. కొందరివి కనిపించే కన్నీళ్లు కాగా మరికొందరివి కనిపించని కన్నీళ్ళు. అయితే దేవుడు ప్రతి ఒక్కరి కన్నీళ్లు చూస్తూనే ఉన్నాడు. వాటన్నిటినీ తన బుడ్డిలో పట్టుకొని నిల్వ చేస్తున్నాడు. వాటిని గురించి తన గ్రంథములో రాసుకుంటున్నాడు. కానీ దేవుడు వాటిని ఎందుకు అనుమతిస్తున్నట్లు, తన పట్ల భయభక్తులు కలిగిన వారిని సహా ఆయన ఎందుకు తీవ్రమైన శ్రమల కొలిమి ద్వారా నడిపిస్తున్నట్టు, ఈ లోకములో ఎలాంటి శ్రమలు కానీ కష్టాలు కానీ లేని నెమ్మదైన జీవితాన్ని జీవించాలని మనం కోరుకుంటున్నాం. కానీ మనం కోరుకున్నట్లే జరిగితే అప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? చెట్ల నీడన చిన్న చిన్న తొట్లలో ఉండే చిన్ని చిన్ని మొక్కల జీవితాల్లా ఉంటాయి. అవి తమకు తాముగా జీవించలేవు. కానీ వాటిని అమ్ముకునే వ్యక్తి పోసే కాసిన నీళ్లతో మేము బ్రతుకుతున్నాం అనిపిస్తాయి అంతే. అవి భూమి లోతులకు వేరుపారలేవు, ఆకాశపు ఎత్తులకు పెరగలేవు. స్థిరమైన కాండముతోనూ బలమైన కొమ్మలతోనూ సువిశాలముగా వ్యాపించలేవు. అవి తీవ్రమైన ఎండ, గాలి, వర్షం లాంటి మారే వాతావరణ పరిస్థితులకు ఏమాత్రమో తట్టుకోలేవు. ఇదెంత దౌర్భాగ్యమైన స్థితి! దేవుడు తన ప్రజలకు కష్టాలను అనుమతించటములో మరో కారణము కూడా ఉంది. కష్టాల్లో ఉన్న ఇతరులను చూచి వారు జాలి చూపడం నేర్చుకోవాలన్న ఉద్దేశంతో కూడా దేవుడు తన ప్రజలకు కష్టాలను అనుమతిస్తాడు. ఆ విధముగా ఆయన మనలను సంతోషించు వారితో సంతోషించేందుకును, ఏడ్చు వారితో ఏడ్చేందుకును మనకు శిక్షణ ఇస్తాడు. దేవుని యొక్క ప్రజలమైన మనము దేవుడు మన జీవితంలో జరిగించే కార్యాలను బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని గణపరచవలసిన వారమై ఉన్నాం. మన జీవితాల్లో మనం కాచే కన్నీళ్లను ఆయన చూస్తూ ఉన్నాడు. మన పరిస్థితులను ఆయన చూస్తూ ఉన్నాడు. మన పరిస్థితులను అర్థం చేసుకొని సహాయం చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. తన ప్రజలు కన్నీళ్లు కాచారని దేవుడు మోషేతో మాట్లాడుతూ నేను దిగి వచ్చానని ఆయన అంటూ ఉన్నాడు. నిజంగా ఇజ్రాయేలు ప్రజలు కన్నీళ్లు కాస్తూ రోధించినప్పుడు ఆయన దిగి వచ్చి మోషేతో మాట్లాడినట్లుగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. ఆయన మనతో మాట్లాడతాడు. మన పరిస్థితులు తగిన జవాబునిస్తాడు. ఓపికతో విశ్వాసంతో ఎదురు చూస్తూ జీవిద్దాం, ఆయన మహింపరుద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక. పరిశుద్ధులైన తండ్రి, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నా. భక్తుని యొక్క ఆవేదన, కన్నీళ్ళు వాటన్నిటినీ జ్ఞాపకం చేసిన విధానం బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నా. మా జీవితాల్లో కన్నీళ్ల గుండా వెళ్తున్నప్పుడు ధైర్యముగా ఉండటానికి, విశ్వాసంతో నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి అయ్యా. నీకు వందనాలు అయ్యా. దుఃఖముతో, ఆయాసంతో ఎంతో కుమిలిపోతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. కుమిలిపోతున్న బిడ్డలను మీరు ఓదార్చండి, ధైర్యపరచండి అయ్యా. మరి ఎంతో దుఃఖాన్ని చెప్పుకోలేంత బాధ కలిగి కృంగిపోతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని వారి ధైర్యపరచండి, బలపరచండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. నువ్వు చూచే దేవుడు ప్రభువా, సహాయం చేసే దేవుడు, తగిన సమయంలో జవాబిస్తావనే విశ్వాసంతో నీ కొరకు జీవించడానికి సహాయం చేయమని, వాక్యం వింటున్న వారందరినీ పేరు పేరున దీవించి ఆస్వాదించమని
యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.